జీవితంలో కూడా చేస్తాడు. చిన్న బిడ్డ గత 2 నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, స్కానింగ్ చేయించాము, కడుపులో ఏమీ లేదన్నారు. నేను ఎప్పుడైతే ప్రేయర్ రాసి ప్రార్థన చేసుకున్నానో ఇంతవరకు నా బాబుకి కడుపు నొప్పి రాలేదండి. నా భర్త బాగా తాగేవాడండి. నేను 2025 సంవత్సరంలో ఏప్రిల్లో నెల అక్కడ తీసుకొచ్చాను నా భర్తని. సంవత్సరం అయింది, ఇంతవరకు త్రాగలేదండి. పూర్తిగా అసలు తాగే ఆలోచన కూడా లేదండి. మారిపోయాడండి. శాంతి సమాధానం ఉండేది కాదండి ఇంట్లో. నేను ఎప్పుడైతే అడుగు పెట్టానో సంవత్సరం నుంచి నాకు శాంతి సమాధానం నెమ్మది అనేది నాకు దొరికిందండి. అద్భుత కార్యాలు, ఈ కార్యాలు నేను ఎప్పుడు చూడలేదు. అసలు నేను దేవుని నమ్మడం కానీ నేను ఇటువంటి కార్యాలు ఎప్పుడు చూడలేదు. అసలు ఒక్కొక్కళ్ళు పడిపోతుంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను చూసి కూడా నేను నమ్మలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను మాట కూడా రావట్లేదు నాకు సరిగ్గా చెప్పడానికి. పాస్టర్ గారు మెసేజ్ మాత్రం మామూలుగా లేదు అసలుకి. అందరికీ కళ్ళల్లోంచి ఏడుపు, ఒకటే ఏడుపు. నేను కూడా ఏడ్చేశాను, తట్టుకోలేకపోయాం. మెసేజ్లు మాత్రం బాగున్నాయి. ఒక్కసారి రండి, రాలేనులు కూడా ప్లీజ్ ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది దేవుడి గురించి. నీ దేవుడు ఎవరు? మన ప్రభువు ఎవరు? మన రక్షకుడు ఎవరంటే మనము ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ అవమానించబడతామో, ఎక్కడ తలదించుతామో, ఎక్కడ మనల్ని గెంటేస్తారో, ఎక్కడ మనల్ని తృణీకరిస్తారో, ఎక్కడ మనల్ని తోసేస్తారో అక్కడే మనల్ని గెలిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చెప్పలగొట్టండి. తనకు ఛాతి మీద చేయి వేసి ప్రేయర్ చేయడం, ఆ తైలంతో ప్రార్థన చేయడం జరిగిందండి. మరి సహోదరుడు పాల్గొన్నారు. దైవ సేవకులు ప్రార్థించిన తర్వాత మరలా డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు నీకు ఆపరేషన్ పడదు, అంతా కూడా నార్మల్గా ఉందని చెప్పన్నారంటండి. మరి ఎంత గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడో. మరి నిజంగా ఆయాసం లేదంట, ఇప్పుడు ఏమి లేదు, మంచి హాయిగా తిరుగుతున్నాడంట. అంటే నేను ఇక్కడికి వస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే మా కుటుంబంలో నెమ్మది ఉంది, అన్ని విధాల అండర్స్టాండింగ్ ఉంది. మా పాప హెల్త్లో అప్పటి నుండి అంతకుముందు ఎవ్రీ మంత్ సిక్ అవుతూ ఉండే, ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. నేను కూడా అలాగే అనుకున్నాను. యూట్యూబ్లో చూసి ఇలా టచ్ అనగానే అలా పడిపోతున్నారు, ఇది ఏంటి అని ఒకసారి ఎందుకు వెళ్దాం అన్నట్టు అదే ఊరికే అనుకున్నాను, ఏదో యాక్టింగ్ అనుకున్నాను. వచ్చి చూసాక అర్థమైంది ఇదంతా దేవుడు చేసిన కార్యం. ఎవరైతే ఇది ఫేక్ అనుకుంటున్నారో ఒకసారి చూసి వస్తే మనకు అర్థమైపోతుంది ఇది దేవుడు కార్యం అని. నిజంగా మనం సైలెంట్ అయిపోతాం ఇది ఇక్కడ కార్యాలు చూసి. వివాహం చేయాలా కదా, ఎక్కడ తిరగకుండా సార్తో ప్రార్థన చేయించుకొని పోవాలని నా కుమార్తెను తోలుకొని రావడం జరిగింది. వివాహం కారణంలో లేచి నిలబడండి అని చెప్పి సార్ అన్నాడు. ప్రార్థన చేసినాక ఇక్కడ నుంచి పోయినాక 15 రోజులకే వివాహం అయింది. వివాహానికి ₹1 కూడా డబ్బు లేదు. అయినా కానీ దేవుడు ప్రార్థన ద్వారా గొప్పగా వివాహం జరిగించి మంచి అల్లుడు తీసుకురావడం జరిగింది. మంచిగా వివాహం జరిగించినాడు దేవుడు. ఫస్ట్ అలానే అనుకున్నాము, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇదిగా అనిపించింది. అంత రియలే, అట్లా ఫేక్ ఏం లేదు, అంత దేవుని కృప. వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హియర్. పాస్టర్ పాల్ పృథ్వీ గారు, సుజాత పృథ్వీ గారు వర్ యూజ్డ్ అనాయింటెడ్ బై గాడ్. సో మీరు కూడా ఒకసారి రండి, తప్పకుండా ఆశీర్వాదాలు మేలులు చాలా పొందుకొని మీరు కూడా దేవుని నామానికి సాక్షులుగా కండి, అనేక మందికి మాదిరికరంగా ఉండండి. మీరు ఇక్కడికి వచ్చి మీ కళ్ళారా చూస్తే దేవుని మహిమను ఖచ్చితంగా పొందుతారు.